హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు కుషనీస్ కిచెన్. నేను మీ శ్యామల. ఇవాళ ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసే ఎగ్లెస్ కేక్ని మనం ప్రిపేర్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఈ విధంగా స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి 1 కప్పు మైదాని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని వీటన్నింటినీ జల్లించుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతటిని జల్లించుకున్న తర్వాత వీటన్నింటినీ కలిసే విధంగా ఒకసారి కలిపి దీన్ని పక్కనుంచేసుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లోకి అరకప్పు పంచదారను తీసుకున్నాను. మీరు కావాలంటే దీన్ని పొడి చేసి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పావు కప్పు వెజిటేబుల్ ఆయిల్ని, ఫ్లేవర్లెస్ ఆయిల్ని యూస్ చేయాలి. అలాగే పావు కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ని ఇందులో 1 టీ స్పూన్ యాడ్ చేయాలి. నేను పైనాపిల్ ఫ్లేవర్ని వాడాను. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం దీన్ని విస్క్ చేస్తూ ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ముందుగా మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఇందులో వేసి ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ని కలిపి ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా గ్రీజ్ చేసి పెట్టుకున్న బౌల్లోకి తీసుకుందాం. నేను ఇక్కడ కాస్త ఆయిల్ని అప్లై చేసి పొడిపిండిని చల్లుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ గిన్నెని 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు కేక్ చేసినా అల్యూమినియం లేదా నాన్ స్టిక్ బౌల్స్లో చేయండి. స్టీల్ బౌల్స్లో అయితే త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్ని ముందుగా 10 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ విధంగా ఉప్పు వేసి స్టాండ్ ఉంచి దానిపైన ఈ గిన్నెను ఉంచి మూత పెట్టి బేక్ చేసుకోవాలి. ఈ కేక్ని మనం 30 to 40 మినిట్స్ వరకు బేక్ అవనివ్వాలి. 30 మినిట్స్ తర్వాత చూస్తే నాకు కేక్ ఇలా పొంగి ఉందండి. చూసారు కదండి, ఇలా టచ్ చేసి చూస్తే మళ్ళీ కేక్ పైకి రావాలి. కాకపోతే ఇలా గుంతలా పడుతుంది కాబట్టి ఇంకొక 5 మినిట్స్ బేక్ అవనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మన కేక్ పూర్తిగా బేక్ అయిపోతుందండి. దీంట్లో ఒక నైఫ్ కానీ టూత్పిక్ని కానీ గుచ్చి చూస్తే క్లీన్గా వచ్చిందంటే కేక్ పూర్తిగా బేక్ అయినట్టే. చూసారు కదండి, ఈ విధంగా కేక్ని రిమూవ్ చేసి దీన్ని డిమోల్డ్ చేయాలి. ఇలా నైఫ్తో ఒకసారి చుట్టూ తిప్పితే ఏదన్నా గిన్నెలోకి బోర్లించి ఇలా ట్యాప్ చేస్తే కేక్ ఊడొచ్చేస్తుందండి. చూసారు కదండి, స్పంజ్ కేక్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే కుషనీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.